హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు సింపుల్ మెథడ్లో ఆలు బొండ చేసి చూపిస్తాను. ముందుగా ఒక 3 పొటాటోస్ని మంచిగా బాయిల్ చేసి వాటిని స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి, అలాగే 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనకు 50% ఆనియన్స్ అనేవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ రిమైనింగ్ 50% అనేది మనకి ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు, అలాగే కొత్తిమీర, కొంచెం పసుపు వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకోండి. సో ఇప్పుడు ఇది మాత్రం ఈవినింగ్ టైంలో కానీ మీరు ఎప్పుడైనా చేసుకోండి, ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుందండి. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా చాలా వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇది మనం ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక స్మాష్ చేసుకున్నటువంటి పొటాటోస్ను కూడా ఇందులో వేసేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకోండి. ఈ పొటాటోస్ కూడా మొత్తం అందులో ఆనియన్స్లో మొత్తం కలిసిపోవాలండి. సో అలా మీరు మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఎందుకు అని అంటే ఇందాక మనం బాయిల్ చేసిన పొటాటోస్ వేసాం కదండి, అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగ్గంత సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని, జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అది కూల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఒక గిన్నెలోకి శనగపిండి, అలాగే ఓమ, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకోండి. సో మొత్తం కలిపేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఈ శనగపిండి మొత్తాన్ని కూడా కలిపేసుకోండి. మరీ బాగా లూజ్గా చేయకండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి పిండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ పిండిలో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి పొటాటోస్. సో దాన్ని ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా తీస్తూ రౌండ్స్గా బాల్స్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇంత బాల్ సైజ్ సరిపోతుంది. సో ఇలా మొత్తం పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా బాల్స్ చేస్తూ అన్నీ పక్కన పెట్టుకోండి. సో ఒక్కొక్క బాల్ తీసుకొని శనగపిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. సో ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేశానండి, ఆల్రెడీ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. అలాగే చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. మీకు ఒకవేళ నేను ఇలా వేయలేను అనుకుంటే మీరు అందులో పొటాటోస్ని మంచిగా బాల్స్ చేస్తూ ఇందులో వేసి స్పూన్తో కూడా మీరు వేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ మొత్తం కూడా మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.